దాని గురించి సంబంధించిన అవగాహన అనేది మీకు రాలేదు. అంటే ఇక్కడ మీరు ఫెయిర్ మైండ్స్ తోటి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది చాలా సంతోషకరమైన విషయం. ఒకవేళ నిజంగా మీరు చెప్తుంటే మీరు చూశారు అంటేనేమో మన జనరల్ గా పాటని బైపీసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాటలో భాగంగా మొక్కలు చూసుంటారు కూడా సిగరెట్లలో లేదంటే డైరెక్ట్ ఆ పేపర్ లో అది అబ్జర్వేషన్ తాగుతుంటారు. దానివల్ల ఏమైతే డాక్టర్ సార్ చెప్పినట్టు మనిషి ఆయన ఏదైతే తాత్కాలిక ఆనందం మనిషి ఇక్కడ మనకి ఎవరికైనా కొంచెం స్వీట్ ఇష్టం ఉంటే ఎంత ఆనందం పొందుతారో తింటే ఇది తాగడం వల్ల అలాంటి మానసిక స్థితికి లోనైపోతారు. అంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అనేది కూడా తెలియదు. అది ఒక్కసారి పిచ్చి పిచ్చి చేయడము ఇక లేదు దాని గురించి ఆ తాగిన మత్తులో ఏ విధంగా ప్రవర్తించడము ఈ నేరాలకు పాల్పడము అనేది జరుగుతుంది. మన సదాశివపేట పట్టణంలో గత 4 సంవత్సరాల నుంచి మేము ఎంత గాంజా పట్టుకున్నాం తెలుసా? ఒక 6 BCMలు పట్టుకుంటాం. 6 BCMలు దగ్గర 500 కేజీ 500 కేజీ కాదు 5000 కేజీ. అంటే ఈ 4 సంవత్సరాలు 5000 కేజీలు పట్టుకుంటాం. కానీ అది ఎంతో తెలుసా? సముద్రంలోకి వచ్చి మనం గ్లాస్ నీరు తీస్తే సముద్రంలో నుంచి గ్లాస్ నీరు తీస్తే ఎంత బాటో మనం పట్టుకున్నది అనామాలలో చూస్తే మనం పట్టుకున్నది చాలా చిన్న బాట్. 5000 కేజీలు కూడా చిన్న బాట. మరి దానివల్ల ఏం కాదు? ఒక ప్రెస్ మీట్ పెడతాం, వాళ్ళ 2-3 అరెస్ట్ చేస్తాం. నేను వాళ్ళు దొరకడు, పండించే వాళ్ళు దొరకడు, ఇక్కడ ఎవరికి పోతుందో వాళ్ళు దొరకడు. ఎందుకంటే మన సిస్టమ్ లో వారి 24 hours లో ఇమీడియట్ గా మనం అరెస్ట్ చేసి పంపాలి. కాబట్టి మన చేతులు అంతకే దిగుతుంటుంది. తర్వాత మనకున్న బిజీలో మనకు అక్కడ ఉన్న పట్టాలి, ఇక్కడ ఉన్న పట్టుకోలేదు. అంటే మన సదాశివపేట పట్టణం పోలీస్ స్టేషన్ లో ఈ హైవే మీద వెళ్తున్న వెహికల్స్ లలో 5000 కింటాలు మనకు 3-4 సంవత్సరాలుగా పడితే ఇక మనము కొన్నిసార్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టిన ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ట్రాక్ చేస్తూ టోల్ ప్లాజా తీసి వెహికల్ నెంబర్ తీసుకుని ఇన్ఫర్మేషన్ పెట్టి పడితే అది పట్టిన. లేకపోతే మన రెగ్యులర్ డ్యూటీలో ఉంటే ఎన్ని వెహికల్స్ పోతున్నాయి తెలుసా? ఏ బొలెరో వేసినా మాకు అనిపిస్తుంది వెహికల్ చెకింగ్ వేస్తున్నట్టే ఏ బొలెరోలో ఏం పోతున్నాం, ఏ DCM లో ఏం ఇదే డౌట్ ఉంటుంది. యువతరాన్ని మంచి వైపు తీసుకురావడం కోసం అనేకమైనటువంటి సందేశాలు ఇచ్చినటువంటి ఇద్దరికి కూడా DYFI తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం ముందుకు పోవాలన్నా అది యువశక్తి పైన ఆధారపడి ఉంటది. అది యువత చేతుల్లోనే ఉంటది. ఒక డాక్టర్ కావాలన్నా, ఒక యాక్టర్ కావాలన్నా, ఒక సినీ డైరెక్టర్ కావాలన్నా, ఒక శాస్త్రవేత్త కావాలన్నా, అదేవిధంగా ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా, అదేవిధంగా ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసర్ కావాలన్నా కూడా విద్యార్థి యువతరం నుంచి రావాల్సి ఉంటది. కానీ ఈరోజు కొంతమంది యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి చెడు వైపు వెళ్లేందుకు చెడు దారులను ఈ రోజు ఎంచుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కానీ ఇది సమాజానికి కానీ దేశానికి కానీ ఏమాత్రం కూడా మంచిది కానటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇప్పటికే పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎక్కడో చేట డ్రగ్స్ దొరుకుతా ఉన్నది, గంజాయి పట్టుబడుతా ఉన్నది. ఈ రోజు యువత అంతా కూడా తమ జీవితాలని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితిని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితిని చూసినాం. ఇంత ముందుకు ఇది ఒక హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దొరికేది, గంజాయి దొరికేది, దీంట్లో సినీ సెలబ్రిటీలు ఉండేది తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు వ్యాపారవేత్తలు ఉండేది తప్ప మిగతా వాళ్ళు ఉండలేదు. కానీ ఈ మధ్య కాలంలో మా DYFI యువజన సంఘం ఈ యువకుల యొక్క సమస్యల కోసం పనిచేసే యువజన సంఘంగా, అదేవిధంగా విద్యార్థుల కోసం పనిచేసే యువజన సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 365 గ్రామాలు ఎంచుకొని సర్వే నిర్వహించినాం. ఈ 365 గ్రామాల్లో కూడా సర్వే చేస్తే 323 గ్రామాల్లో గంజాయి సేవించే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మా సర్వే రిపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితి. ధన్యవాదాలు తెలియజేస్తూ పిలువగానే DYFI కమిటీకి అతిథిగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా రానున్న కాలంలో ఉన్నత స్థాయిలో ఈ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ ఉండాలని చెప్పేసి, మంచి వైపు పయనించాలని చెప్పేసి, సదాశివ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.